Another big breaking news here it is on the screens of RTV. భైన్సాలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా మారింది వ్యవహారం. 12 స్థానాలను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఎంఐఎం. 6 స్థానాలను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. 7 స్థానాలను గెలిచింది. అక్కడ ఇండిపెండెన్స్ 7 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలుపు సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ ఒక్కటి కూడా అక్కడ ఖాతా తెరవలేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు భైన్సాలో బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా మారింది అక్కడ పరిస్థితి. ఏకంగా 12 స్థానాలని సొంతం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఎంఐఎం. 6 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది బీజేపీ. 7 స్థానాలను గెలుచుకుంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది. ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలుపుని అక్కడ ఇన్ఫాక్ట్ సొంతం చేసుకుంటే బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ పరిస్థితి ఏంటి? భైన్సాకి సంబంధించిగా మాట్లాడుకున్న క్రమంలో ఎందుకు అక్కడ సత్తా చాటలేకపోయింది? అట్ ద సేమ్ టైం ఎంఐఎంకి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? అండ్ బీఆర్ఎస్ ఖాతా కూడా తెరకపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్కి కలిసి వచ్చిన అంశం ఏంటి ఆ ఒక్క స్థానానికి గెలవడానికి? ఇన్ఫ్యాక్ట్ అక్కడ పూర్తిగా ఎంఐఎం తన ఆధిపత్యాన్ని చూపించిందని చెప్పుకోవాలి. అండ్ భారతీయ జనతా పార్టీ సెకండ్ లీడ్లో కొనసాగింది. అక్కడ ఇండిపెండెన్స్, ఇంకా చెప్పాలంటే ఇండిపెండెన్సే సెకండ్ లీడ్. అక్కడ ఏకంగా 7 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థులు కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుని అక్కడ కాంగ్రెస్ 4వ స్థానానికి పరిమితం అయిపోతే 5వ స్థానానికి పరిమితం అయిపోయింది బీఆర్ఎస్. అంటే ఇండిపెండెన్స్కి సెకండ్ పొజిషన్ అనుకుంటే వాళ్ళది. ఇటు 3వ ప్లేస్కి భారతీయ జనతా పార్టీ, 4వ ప్లేస్కి కాంగ్రెస్ అండ్ 5వ ప్లేస్కి చేరుకుంది బీఆర్ఎస్. అంటే అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి నాయక్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డెవలప్మెంట్స్ మారుతున్నాయి. సాయంత్రం అవుతున్న కొద్దీ, టైం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా కాక రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల క్యాంపు రాజకీయాలకు తరలేపిన సందర్భం. మరికొంతమందిని తరలిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకి గాలం వేసే ప్రయత్నం చేయడం జరుగుతోంది ఆయా పార్టీలు. దాంతోపాటు అధికార పార్టీ ఎలాగైనా అక్కడ ఆ స్థానాలని దక్కించుకోవాలని, తన ఆధిపత్యాన్ని చెలాయించాలనే ప్రయత్నం ఇన్ఫ్యాక్ట్ చూడొచ్చు. అధికార పార్టీ తన ఆ సిచ్యువేషన్స్ని అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపించడం జరుగుతోంది. బీఆర్ఎస్ ఒక్కసారి ఆ టాలీ చూసే ప్రయత్నం చేస్తే కనుక కార్పొరేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కనీసం ఒక్క కార్పొరేషన్ కూడా భారతీయ రాష్ట్ర సమితి తన ఖాతాలో వేసుకోలేకపోయింది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ముందుగా మున్సిపాలిటీకి సంబంధించి మాట్లాడుకుంటే ఒక్కటి కూడా ఇటు బీజేపీ లేదు. బీఆర్ఎస్ ఏకంగా 16 స్థానాలకు పైగా 26 స్థానాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమం. కానీ ఇక్కడ కార్పొరేషన్ సంబంధించి మాట్లాడుకుంటే 2 బీజేపీ ఖాతాలు ఉన్నాయి, 4 కాంగ్రెస్ ఖాతాలకు వెళ్ళాయి. ఇతరులు ఒక్క స్థానంలో కార్పొరేషన్ని సొంతం చేసుకోవడం జరుగుతోంది అక్కడ. అట్ ద సేమ్ టైం ఇటు మున్సిపాలిటీలకు వస్తే కనుక భారతీయ జనతా పార్టీకి ఒక్కటి కూడా లేదు. బీఆర్ఎస్ 16 స్థానాలు అక్కడ లీడ్లో ఉంది. అండ్ కాంగ్రెస్ 64 స్థానాలని, అంటే లీడ్ ప్లస్ గెలుచుకున్నవి, మొత్తం 80 స్థానాలకు గాను ఇప్పటివరకు కౌంటింగ్ పూర్తయితే 64 స్థానాలని కాంగ్రెస్, 16 స్థానాల్లో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది. దాదాపుగా ఆ ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇటు ఆర్టీవీ ఏదైతే ప్రిడిక్ట్ చేస్తుందో మీరు చూస్తే కనుక మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ ఏదైతే చెప్పిందో ఈరోజు అదే ఫలితాలు అక్కడ రిప్లికేట్ అవుతున్నాయి. జనాల నాడి పట్టే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళింది, అక్కడున్న వాళ్ళ నుంచి తెలుసుకుంది ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, ఇవన్నీ కూడా ప్రీ పోల్లో మాట్లాడాం, ఎగ్జిట్ పోల్లో మాట్లాడాం, ఈరోజు పోల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మాట్లాడుతున్నాం. అండ్ అందుకే ఆప్షన్ మీ ముందే పెడుతున్నాం, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు 80 సీట్లకు ఇప్పటికీ 80 సీట్లకు సంబంధించి అది లీడ్ కావచ్చు, లేకపోతే విజయం సాధించిన ప్రాంతాలు కావచ్చు. రైట్, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ తమ సత్తాను చాటలేకపోయింది? భైన్సాలో ఏం జరిగింది? అసలు ఎందుకు ఏదో అంటూ ఉంటారు కదా, ఎందుకు రోజు రోజుకి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఇలా పడిపోతోంది అనే చర్చకు ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు గెస్ట్ కూడా జాయిన్ అయి ఉన్నారు. మరి కాసేపట్లో గెస్ట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు భైన్సాకి సంబంధించి మాట్లాడుకున్న క్రమం, సిచ్యువేషన్ రోజు రోజుకి, ఇంకా చెప్పాలంటే గంటకి మారుతోంది అక్కడ. రైట్, మనతో పాటు కృష్ణకాంత్
భారతీయ జనతా పార్టీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ చేంజెస్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఏం జరుగుతోంది, కనీసం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనుకున్న సందర్భాన్ని కూడా ఇక్కడ కనిపించట్లేదు భారతీయ జనతా పార్టీ. వాట్ హ్యాపెన్? కార్పొరేషన్స్లో ఓకే, బట్ మున్సిపాలిటీస్కి వచ్చినప్పుడు ఏమైంది, ఏమవుతోంది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. కృష్ణకాంత్ గారు, ఏమవుతోంది? భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్స్లో 2 స్థానాలను కైవసం చేసుకున్నారు, బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు మున్సిపాలిటీస్ 0 ఒక్కటి కూడా ఖాతా తెరవలేదు. 80 స్థానాలకి ఇప్పటివరకు కౌంటింగ్ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని పూర్తయిపోయాయి. సచిన్ గారు, నేను ఇందాక నుంచి ఒకటే చెప్తున్నాను, అదేంటంటే ఇవాళ రోజు ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో అంటే మీరు అంటున్నారు, బట్ ఐ వాంట్ టు కరెక్ట్ దట్. మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గ్రాఫ్ పడట్లేదు సార్, పెరుగుతుంది. ఇంకా నేను చెప్తుంది అదే, ఓట్ షేర్ పెరుగుతుంది మాది అన్ని విధాలుగా. మేము ఎక్కడ బోనీ చేయాలని ఇదివరకు వాటిలో కూడా కొత్తగూడెం లాంటి ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఒక ప్రాబల్యం ఎక్కువ ఉన్న చోట కూడా మేము ఇవాళ రోజు బోనీ చేయడం జరిగింది. సో అండ్ ముఖ్యంగా ఇవాళ రోజు నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గ్రాఫ్ గణనీయంగా పెరుగుతుంది. మీరు రేపటికల్లా మీకు క్లియర్ పిక్చర్ కూడా వస్తుంది మా ఓట్ షేర్ ఎంత పెరిగింది ఏంటనేది. బట్ కమింగ్ టు ద మెయిన్ సబ్జెక్ట్ హియర్, ఇప్పుడు బైన్సా గురించి ఫస్ట్ నేను మాట్లాడతాను. బైన్సాలో ఇప్పుడు మీరు అన్నారు బైన్సా ఇస్ లైక్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ అని చెప్పి, కానీ బైన్సా మనకి ఫస్ట్ నుంచి తెలుసు ఈ నార్థన్ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఈ బైన్సా ఏదైతే ఉందో ప్రాంతం, ఇది ఒక కమ్యూనల్ పాలిటిక్స్కి, కమ్యూనల్ రయోట్స్కి ఒక హాట్ బెడ్. ఇది ఇట్స్ ఎ హాట్ బెడ్ ఫర్ కమ్యూనల్ రయోట్స్. ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం ఇది. ఇక్కడ కొద్దిగా ముస్లిమ్స్ వాళ్ళ యొక్క ఓట్ షేర్ చాలా గణనీయంగా ఉంది అక్కడ. ముఖ్యంగా ఇది ఆదిలాబాద్, నిర్మల్, ఈ ముదోనే, ఇవన్నీ ఈ ప్లేసెస్లో ఎక్కువగా ఉంది ఇక్కడ. సో ఆబ్వియస్లీ అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది అండ్ ఆ ఎంఐఎం ప్రాబల్యం ఎక్కువగా ఉంది అక్కడ. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఆ ఒక్క బైన్సా ఏరియాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా మీరు చెప్తున్నారు, వాళ్ళు ఏదో ఎస్టాబ్లిష్ అయినట్టు ఎంఐఎం వాళ్ళ ఓట్ షేర్ గణనీయంగా ఉంది కాబట్టి. అండ్ పర్టికులర్గా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా క్లియర్గా సహకరించారు. కాంగ్రెస్ పార్టీ మనం క్లియర్గా మనం నేను ఒకటి చెప్తా, ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, లోపాయకారమైన ఒప్పందాలు క్లియర్గా వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే మీరు రీసెంట్గా మన గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్లే కానీ, అక్బరుద్దీన్ గారి స్పీచ్లే కానీ, వీళ్ళందరూ క్లియర్గా చెప్తున్నారు కాంగ్రెస్ అంటే ఎంఐఎం, ఎంఐఎం అంటే కాంగ్రెస్, ఎంఐఎం సపోర్ట్ లేదు, కాంగ్రెస్ జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్ విన్ కాదని అక్బరుద్దీన్ చెప్పాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో అసలు ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళు లోపాయకారంగా ఒప్పందాలు చేసుకొని మీరు ఎక్కడైతే బలంగా ఉన్నారో కాంగ్రెస్ కమయం కనుక్కుందాం. పోనీ ఓటు చీలుతుంది కదా, అప్పుడు చీలినప్పుడు మీకు అడ్వాంటేజ్ అవ్వాలి కదా. చీలదు కాంగ్రెస్ ఓట్లు కూడా క్లియర్ గా మీరు ఎంఐఎం గా వేసుకోండి అని చెప్పి లోపల లోపాయకార ఒప్పందం అంటే అదే మీనింగ్ అక్కడ. బైన్సాల్ అదే జరిగింది. అండ్ ఇవాళ రోజు సచిన్ గారు నేను మీకు ఒకటి చెప్తాను, ఇవాళ రోజు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో, ఈ సోకాల్ మున్సిపల్ ఎలక్షన్స్ లో తెలంగాణలో క్లియర్ గా ధనబలం, అంగబలం, అధికార బలం మరియు ఈ లోపాయకార ఒప్పందాలు ఇవన్నీ కలిసి చేశారు కాబట్టి బీజేపీ వాళ్ళ రోజు 3rd పొజిషన్లో ఉంది. అంటే ఇక్కడ సింగిల్గా కష్టపడి ఒక ఒంటెత్తు పోరాటము అండ్ సిన్సియర్గా పోరాడుతుంది ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళ రోజు బీజేపీ మాత్రమే. ఒఫీషియల్గా వీళ్ళందరూ బయటకి మేము విడిగా పోటీ చేస్తున్నామని బీఆర్ఎస్ అంటుంది, కాంగ్రెస్ అంటుంది, ఎంఐఎం అంటుంది. కానీ వీళ్ళందరూ లోపాయకార ఒప్పందాలు చేసుకున్నారు. క్లియర్గా వీళ్ళకి లోపల ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. దానికే కదా ధనబలం, అంగబలం, అధికార బలం. ఇప్పుడు బీఆర్ఎస్ గత 10 ఏళ్ళగా అధికారం అనుభవించిన పార్టీ వాళ్ళ తెలంగాణ స్టేట్లో. సో క్లియర్గా వాళ్ళ దగ్గర ధనబలం ఉంది, అంగబలం ఉంది. అండ్ ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ 100% వాళ్ళది ఎప్పటి నుంచి ఉన్న పార్టీ. అండ్ తెలంగాణలో ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర అంగబలం, అధికార బలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా ఎంఐఎం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ స్టేట్లో గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి కొమ్ముగాసే పార్టీ అది. సో డెఫినెట్గా వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నారు. సో ఆ విధంగానే వాళ్ళకి అంగబలం, అధికార బలం ఎంఐఎం కూడా ఉంది. సో అన్ని విధాలుగా వీళ్ళు అంగబలాలు, అధికార బలాలు పెట్టుకొని ఇక్కడ ఏ బలం లేకుండా, మాకు ఇనఫ్ రిసోర్సెస్ లేకుండా ఫైట్ చేసిన ఏకైక పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీ. సో డెఫినెట్గా అప్పటికీ మేము గణనీయంగా సింగిల్గా కష్టపడి నిజాయితీగా పోరాడుతున్నాం కాబట్టి మా ఓట్ షేర్ ఈ మాత్రమే పెరిగింది. అండ్ దానికి మేము వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇవాళ రోజు యాజ్ ఎ భారతీయ జనతా పార్టీ కార్యకర్త